కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈనాటి టాపిక్ గుర్తుకొస్తున్నాయి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళి ఏం గుర్తుకొస్తున్నాయో చూద్దాం. 100 ఏళ్ల మనిషి నిండు జీవితంలో అందమైనది ఏది అంటే బాల్యం అని ఎవరైనా ఇట్టే టక్కన సమాధానం చెప్పేస్తారు. అందులోనూ ఆ కాలంలోని పల్లె జీవితం పిల్లలకు బంగారు బాల్యాన్ని అందించిందనే చెప్పాలి. ఎవరికైనా 8-10 ఏళ్ల వయసు నుంచి గడచిన జీవితం జ్ఞాపకాల రూపంలో గుర్తుంటుంది అని అంటారు. అంతకన్నా ముందటిదైన పసితనం గుర్తుండదు. ప్రారంభ దశలోని బాల్యం లీలగా గుర్తుంటే ఆ తర్వాతి ఆటపాటలు, అల్లరి, చదువు ఇవన్నీ స్పష్టంగా గుర్తుంటాయి. గడిచిన సమయం ఎలా మళ్ళీ తిరిగి రాదో గడిచిన బాల్యం కూడా అలాగే మళ్ళీ తిరిగి రాదు. వాటి తాలూకు జ్ఞాపకాలు మాత్రం లేటు వయసులో సైతం మనవాళ్లను మనవరాళ్లను చూస్తున్నప్పుడు ఇప్పుడు వీళ్ళ బాల్యం ఇలా, అప్పుడు మా బాల్యం అలా అన్న పోలికలు, వ్యత్యాసాలు మనసులో మెదిలి పెదవుల మీదికి ఒక చిరునవ్వు వచ్చి చేరుతుంది. కాలం పరిణామశీలత కలిగింది. ఆటలు, మాటలు, పాటలు, దుస్తులు, చదువు సంధ్యలు, ఆచారాలు, అలవాట్లు, చేసే పనులు, మానవ సంబంధాలు వీటన్నింటిలో ఈ మార్పు అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ మార్పు అనివార్యం కనుక ఎవరికైనా అంగీకరించి వర్తమానంతో కలిసి అడుగులేయక తప్పదు. అది మనిషి శక్తితో అంటే మ్యాన్ పవర్తో నడిచిన కాలమైతే ఇది యంత్రశక్తితో, మిషన్ పవర్తో నడుస్తున్న కాలం. అది మేధస్సుతో నడిచిన యుగమైతే ఇది కంప్యూటర్ ఆపరేషన్తో నడుస్తున్న యుగం. కాలగతిలో మనిషికి సుఖాలు, సౌకర్యాలు పెరుగుతున్న మాట కాదనలేని వాస్తవం. కానీ ఒకటి కొత్తది కావాలంటే మరొకటి పాతది కోల్పోక తప్పదు కనుక ఈ స్పీడ్ యుగంలో మానవ సంబంధాలు కొంత బలహీనపడుతున్నాయి అన్న మాట కూడా కాదనలేని వాస్తవమే. అందుకే గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని పెద్దవాళ్ళు అంటున్నా, పాత ఒక రోత అని ఈ కాలం వాళ్ళు ఈసడిస్తున్నా అదంతా వాళ్ళ అభిమానం అని మిన్నకుండాలే కానీ విజ్ఞులు వాగ్యుద్ధాలు చేయకూడదు. ఇప్పుడు ఇక ఈ ఉపోద్ఘాతాన్ని ముగించి గుర్తుకొస్తున్నాయి అనుకుంటూ నేను టైం మిషన్లో కొన్ని దశాబ్దాలు వెనక్కు వెళ్ళిపోతాను. నా వెంట మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. ఆ తరం వాళ్ళైన శ్రోతలు మీరు కూడా గుర్తుకొస్తున్నాయి అని అనుకుంటూ మీ కళ్ళ ముందు సర్కిల్స్ని, అవే గుండాలు గుండాలుగా తిరుగుతుంటాయే, వాటిని తెప్పించుకొని నిజమే సుమా అనుకుంటూ ఆనంద పరవశులు కండి. ఒకవేళ యువతరం ఎవరన్నా ఈ వ్యాసాన్ని వింటుంటే ఆ రోజుల్లో ఇలా ఉండేదా అనుకుంటూ సరదాగా నవ్వుకోవటంతో పాటు గతకాలాన్ని సంప్రదాయపు పునాదిగా భావించి దాని బలంలో మీరు కొత్త ప్రయోగాల నిర్మాణాలు చేసే ప్రయత్నం చేయండి. ఓకేనండి? ఇక ఇప్పుడు గతంలోకి వెళ్ళిపోదాం. ఆ రోజుల్లో విశాలమైన పెంకుటిళ్ళు, ఇంటి ముందు వెనక బోలెడు ఖాళీ జాగా, ఆ జాగాలో వేప చెట్లు, అరటి చెట్లు, తులసి మొక్కలు, బోలెడు కూరల పాదులు, పూల తీగలు ఉండేవి. ఫ్రిడ్జ్లు, ఏసీలు, కూలర్లు అంటే ఏంటో కూడా తెలియదు. కొత్త కుండలో చల్లటి నీళ్లు, వేప చెట్టు గాలి, ఆకాశం కింద నులక లేక నవారు మంచాలపైన దూది పరుపులు వేసుకొని హాయిగా పడుకోవటం ఉండేది. అర్ధరాత్రి వర్షపు జల్లులు పడితే మంచాలు ఎత్తి వసారాలోకి పరుగులు పెట్టడం, మళ్ళీ తగ్గగానే ఆరుబయటకు రావటం అదొక ఆటలా ఉండేది. మంచం మీద వెల్లికిలా పడుకొని ఆకాశం వంక చూస్తుంటే చందమామ కదులుతూ ఎటో వెళుతున్నట్టు కనిపించి ఆశ్చర్యం వేసేది. నక్షత్రాల పందిరి కింద పడుకున్నట్టు పైన మినుకు మినుకుమంటూ ఎన్ని చుక్కలు ఉండేవో లెక్క పెట్టడానికి పిల్లలమైన మేము విఫల ప్రయత్నం చేసేవాళ్ళం. రాత్రి 7 కావటం ఆలస్యం అన్నాలు తిని పక్కలెక్కేసేవాళ్ళం. మళ్ళీ పొద్దున్నే అంబా
అన్న లేగదూడల అరుపుతో, చీపిరి కట్టల బరబరమన్న శబ్దాలతో, గేదెల నుంచి పాలు పిండుతున్న ధ్వనులతో, వంటింట్లో నుంచి అమ్మ చేసే చల్లకవ్వం చప్పుళ్లతో మెలకువ వచ్చేది. జీతగాళ్ళు వేపమండను విరిచి అందులో నుంచి ఒక పుల్లను తీసి దాన్ని నములుతూ దాంతో పళ్ళు తోముకునేవాళ్ళు. మేము పళ్ళపొడి. ఎదురింటి పక్కింటి రైతు స్త్రీలంతా బొగ్గుతో పళ్ళు తోముకునేవాళ్ళు. ఎండాకాలం అయితే గాబు దగ్గర స్నానం చేసి, చలికాలం అయితే కట్టెల పొయ్యి మీద కాగులో కాగిన వేడి నీళ్లతో స్నానం చేసేవాళ్ళం. ఆడపిల్లలైతే ఓ గౌను, మగపిల్లలైతే లాగు చొక్కా వేసుకొని పలకా బలపం చేత పట్టుకొని ఇంటికి అతి దగ్గరలో ఉన్న ఒక పూరిపాక బడికి కొన్నాళ్ళు, ఆ తర్వాత పెంకుటింటి బడికి వెళ్ళేవాళ్ళం. ఆ చదువులు భలేగా ఉండేవి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ అని దిద్ది పలక తెల్లగా అయిపోయేది. నెంబర్లను ఒంట్లు అనేవాళ్ళు. ఆ తర్వాతవి ఎక్కాలు. ఊరి మట్టి రోడ్డు మీదుగా నడుచుకుంటూ వెళ్ళే జనానికి పిల్లలు గొంతులు చించుకుంటూ ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు అని చదవటం, 1 2 3 4 5 అని ఒంట్లు ఒప్పచెప్పటాన్ని చిరునవ్వు ముఖాలతో తలలూపుకుంటూ వింటూ వెళ్ళేవాళ్ళు ఊరి జనం. 4, 5 తరగతుల్లో ఉన్న పిల్లలు కోకిలలన్నీ గుమిగూడి బృందగానం ఆలపిస్తున్నట్టు ఎక్కాలను అప్పుడు వాటిని ఎక్కాలు అనే అనేవాళ్ళు. 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8 అని పెద్దగా అరుస్తూ చదువుతుంటే ఈ పిల్లలు ఎంత అదృష్టవంతులు, మా రోజుల్లో మేము ఇలా చదువుకుని ఉంటే ఎంత బాగుండేది, అప్పుడు చదువులు ఎక్కడున్నాయి ఈ పల్లెటూళ్ళల్లో అని బాధపడుతూ పక్కనున్న వాళ్లతో అనుకుంటూ వెళ్ళేవాళ్ళు. పైటన్నాలకు పిల్లలంతా ఇంటికి వెళ్ళి తిని మళ్ళీ మధ్యాహ్నం బడికి వచ్చేవాళ్ళం. అన్నం బెల్లయింది అనేవాళ్ళు గణగణ మోగిన గంటను. సాయంత్రం బడి ముగిసే ముందు పిల్లలంతా స్కూల్ ఆవరణలో చేరి ఆ మట్టిలోనే పరిగెత్తుతూ పడుతూ లేస్తూ ముట్టించుకునే ఆట ఆడేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు. అప్పుడైతే పిల్లల ఉత్సాహం, ఆ అల్లరి, ఆ అరుపులు చూసి తీరాల్సిందే కానీ చెప్పటానికి కుదరదు. ఆ కోలాహలం ఊరంతా వినపడేది. ఇంటికొచ్చాక ఇంటి ముందు సావాసగాళ్లతో ఆడే ఆటలు అవి మళ్ళీ వేరు. మగపిల్లలైతే గోలీకాయలు, బిల్లంగోడి ఆడేవాళ్ళు. ఆడపిల్లలైతే బిస్తీ గీయటం, ఒక్క కాలితో కుందుతూ ఆడే ఆట తాడాట, వెన్నెల్లో అయితే వెన్నెల కుప్ప ఆట ఆడేవాళ్ళు. ఇవి అవుట్డోర్ గేమ్స్ అప్పట్లో. ఆడపిల్లలకు ఇండోర్ గేమ్స్ చింతపిక్కలాట, పచ్చీసు, పాము పటం ఆట, వామన గుంటలాట. మగపిల్లలకు అసలు ఇంట్లో ఆడుకునే ఆటలే ఉండేవి కావు. వాళ్ళు ఇంట్లో ఉండటం నామోషి కదా మరి, అందుకని ఓన్లీ ఆడపిల్లలకే అవి పరిమితం. లెక్కల క్లాస్లో అలా ఒంట్లు ఎక్కాలు అరుస్తూ చెప్పిన పిల్లలు తెలుగు క్లాస్ రాగానే ఇక రాగాలతో రెచ్చిపోతారు. ఉప్పు కప్పు రంబు నక్కపోలిక నుండు అనగానే పంతులు గారి చేతిలోని బెత్తం పైకి లేచి ఏ పిల్లాడి వీపునో ఓ దెబ్బ వేస్తుంది. అరై బడుద్దాయిలేరా, నక్కపోలికేంట్రా, అది నొక్కపోలిక, సరిగా చదివి ఆడవండి ఏబ్రాస్ వెదవల్లారా అంటూ రంకెలేస్తారు పంతులు గారు. ఉప్పు కప్పు రంబు నొక్కపోలిక నుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా అని పిల్లలు కోరస్గా పాడేవారు. ఆ తర్వాత చెప్పండి అని మాస్టర్ అనగానే శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనుల అంటూ పద్యం మొదలు పెడతారు. శ్రీరామ చారు తులసీదళదామ అన్న పద్యాన్ని కూడా గొంతులు చించుకొని మరీ అరుస్తారు పిల్లలు. ఇక బుజ్జి గౌన్ల పిలక జడల అమాయకం ముఖాల ఆడపిల్లలైతే బయట స్కూల్ గ్రౌండ్లో నించుని చేతులు ఊపుతూ ముద్దుగా మూతులు తిప్పుతూ మెరిసే కళ్ళతో చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కుమన్నావా? కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు. ఏంటది? అలా పద్యాలను, ఎక్కాలను, పొడుపు కథలను గట్టిగా అరుస్తూ చెప్పటం వల్ల చెప్పి అవన్నీ వాళ్ళ నోటికి కంఠస్థంగా వచ్చేసేవి. అక్షరాలను పలక మీద దిద్ది నల్ల పలకంతా తెల్ల శుద్ధముక్కలా అయిపోతే ఆ చదువు గట్టి చదువు అనేవాళ్ళు ఆ కాలం పెద్దవాళ్ళు. ఇప్పుడు ఎవరికి వారు మౌనంగా మనసులో చదువుకోవటం, పలక బదులు ఐప్యాడ్ స్క్రీన్ మీద చదువులు వచ్చేశాయి. ఆటలు అంతే. కాళ్లకు మట్టంటకుండా, ఒంటికి చెమట పట్టకుండా, చేతులతో దేన్ని ముట్టుకోకుండా వీడియో గేములు, ఇండోర్ గేములు ఏసీ గదుల్లో కూర్చొని ఆడుతున్నారు. అసలు ర్యాంకుల రేసులో మెదళ్లను పరుగులు పెట్టించే పిల్లలకు రన్నింగ్ రేసులు వంటివి నిషిద్ధం అయిపోయాయి. అసలు వాటికి టైమే ఉండదు. ఈ రెండు విద్యా విధానాలలో ఏది కరెక్టు అని అంటే నేను సమాధానం చెప్పలేను. ఎందుకంటే ఒక పక్షాన అలా సమాధానం చెప్పకూడదు కనుక. ఏ కాలం పద్ధతులు ఆ కాలానివే, ఎప్పటి మంచి చెడులు అప్పటివే. ఎవరిని ఆక్షేపించకూడదు, నిజమే. కానీ ఇప్పుడు పిల్లలు బాలమునులు అవుతున్నారు. బంధుత్వాలు, వరుసలు వాళ్లకు తెలియటం లేదు. ఇంటికి వచ్చిన వాళ్లతో కబుర్లు చెప్పటం లేదు. గొడ్డు, గోద, వ్యవసాయం, పాడి అంటే ఏంటో వాళ్ళకు తెలీదు. రోజు తింటున్న అన్నం తాలూకు బియ్యం ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో తెలీదు. పాలను పాల ప్యాకెట్లు ఉత్పత్తి చేసి ఇస్తున్నాయని అమాయకంగా అనుకుంటున్నారు. మన దేవుళ్ళ గురించి, దేవతల గురించి ప్రాథమిక అవగాహన కూడా వాళ్లలో ఉండటం లేదు. మన సంస్కృతి, సంప్రదాయం, మన పండుగలు, మన నమ్మకాలు ఇవేవీ వాళ్లకు తెలియవు. అయినా నేనెవరినీ విమర్శించను. కానీ ఒక్కటే ఒక ప్రశ్న సూటిగా వేస్తాను. ఇప్పుడు నడుస్తున్న తరం వాళ్ళు రేపు పెరిగి పెద్దయ్యాక వాళ్లకు అసలు బాల్యం అంటే ఏమిటో తెలుస్తుందా అని. వాట్ ఈస్ దట్ బాల్యము అని ప్రశ్నిస్తారేమో. చైల్డ్హుడ్ అని ఇంగ్లీష్లో చెప్పినా వాళ్లకు ఎలాంటి ఫీలింగ్స్ కలగవేమో. అసలు ఉంటే కదా కలగటానికి. ఈ విషయం గురించి మనం అందరం ఆలోచించాలి. ఎంతటి మోడర్న్ సొసైటీలో పెరుగుతున్నా, సౌకర్యాలు, సుఖాలు ఎంతగా పెరిగినా, టెక్నాలజీ, సైన్స్ని ఎంతగా నేర్పిస్తున్నా వాళ్ళ పిల్లలకి వాళ్ళకంటూ ఒక అందమైన బాల్యాన్ని ఇది కాకపోయినా మరొకటైనా సరే అందించమని మన పిల్లలకు మనం చెప్పాలి అని చెప్తూ ఈ టాపిక్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంతవరకు ఈ గుర్తుకొస్తున్నాయిలోని విషయాలను ఆసక్తిగా వింటూ ఈ కాసేపు ఆ కాలపు పిల్లలుగా మారిపోయిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు.